మనుషుల పరంగా చూస్తే ఈ భయంకరంగా కనిపించే జీవి నిజంగా ప్రమాదకరమా? మీ దగ్గరికి వచ్చి వెనిగర్ లాంటి ద్రవాన్ని స్ప్రే చేస్తే ఏమవుతుంది? కాటేస్తుందా? విషమా? లేదా కేవలం భయం మాత్రమేనా? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది వెనిగరోన్. పేరు స్కార్పియన్లా ఉన్నా ఇది నిజమైన స్కార్పియన్ కాదు, స్పైడర్ కూడా కాదు. చూడ్డానికి భయంగా ఉన్నా మనుషుల పరంగా దాని ప్రభావం ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. వెనిగరోన్కు విషపు ముల్లు లేదు. వెనుక ఉన్నది విప్లాంటి పొడవైన తోక ఫ్లాజెలం మాత్రమే. ముందు భాగంలో ఉన్న పెద్ద పంజాలు పెడిపాల్ప్స్ ఆహారాన్ని పట్టుకోవడానికి, రక్షణ కోసం ఉపయోగపడతాయి. ఇవి ఎక్కువగా రాళ్ల కింద, చెట్ల బెరుకు, నేల గుబురుల్లో దాక్కుంటాయి. మనుషుల పరంగా చూస్తే వెనిగరోన్ యొక్క ప్రధాన రక్షణ అసిటిక్ ఆమ్లం వెనిగర్ లాంటి ద్రవం స్ప్రే చేయడం. మీరు దగ్గరికి వెళ్లి దానిని కలవరపెడితే, చర్మంపై పడితే తాత్కాలిక మంట, ఇరిటేషన్, కళ్లలో పడితే మంట, నీళ్లు రావడం, వాసన మాత్రం బాగా గట్టిగా ఉంటుంది. కాని ఇది విషం కాదు, శాశ్వత హాని చెయ్యదు. మరి మనుషులకు ప్రమాదమా? లేదు. విషపు కాటు? లేదు. స్టింగ్ చేస్తుందా? లేదు. జీవాపాయముందా? లేదు. గరిష్ఠంగా జరిగేది తాత్కాలిక ఇర్రిటేషన్ మాత్రమే. నీటితో కడిగితే సరిపోతుంది. అయితే ఎందుకు ఇంత భయంగా కనిపిస్తుంది? పెద్ద పంజాలు, నల్లని మెరుపు శరీరం, పొడవైన తోక ఇవి శత్రువులను దూరంగా ఉంచడానికి ప్రకృతి ఇచ్చిన విజువల్ డిఫెన్స్ మాత్రమే. మనుషులపై దాడి చెయ్యాలనే ఉద్దేశం లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, మనుషుల పరంగా వెనిగరోన్ హానికరం కాదు. భయపడకండి, దూరంగా ఉండండి, గౌరవించండి, తెలుసుకోండి. ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన రక్షణ విధానం ఉంటుంది.